తను పెళ్లికి ముందే తెల్లయింది. వేరే ఎవరితోనూ కాదు, నాతోనే. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే. తల్లిదండ్రులుగా మనిద్దరం ఓడిపోయాం సుభద్ర. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు ప్రయోజకుడైనప్పుడే పుత్రోత్సాహం అంటారు. కాని వీడు మనకి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. అయ్యో, మీకు ఆకలిస్తుందా? సారీ, నా ధ్యాసలో పడి మిమ్మల్ని పట్టించుకోవడం మర్చిపోయాను. అదేంటండి, టిఫిన్ తినకుండా వెళ్తారా? నాకు ఇప్పుడు తినాలని లేదండి, హాస్పిటల్లో పనుంది. అయ్యో, ఆయన పొద్దున్న తినకుండా వెళ్ళిపోయారు. ఏదైనా వంట చేసి ఆయనకి పంపించాలి. ఇంట్లో ఎవరూ భోజనం చేసినట్టు లేరే. అందరికీ త్వరగా వంట చేసి పెట్టి ఆయనకి క్యారేజ్ తీసుకెళ్ళాలి. నీకు ఇంకొకసారి కాల్ చేస్తాను గౌతమ్. ఇప్పుడు గనక కాల్ కట్ చేసావు అంటే నా నుంచి అదే ఆఖరి కాల్ అవుతుంది. కాసేపు పేషెంట్స్ ఎవరిని లోపలికి పంపించుకో, చూసుకో. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నువ్వెందుకు నా కాల్ కట్ చేస్తున్నావు? నేను హాస్పిటల్లో పేషెంట్స్తో బిజీగా ఉన్నాను అదితి. నాకంటే నీకు పేషెంట్స్ ఎక్కువయ్యారా? ప్లీజ్ టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను గౌతమ్. నా వల్ల కావడం లేదు. ఎంత వద్దనుకున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నాకు నువ్వు కావాలనిపిస్తోంది, నీ ప్రేమ కావాలనిపిస్తోంది, నీతో పెళ్లి కావాలనిపిస్తోంది. లేదంటే నేను బ్రతకలేను గౌతమ్. ఇంకా ఆపుతావా? ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? ఫోన్ పెట్టి. ప్లీజ్ గౌతమ్, నన్ను కూడా ఒక పేషెంట్ అనుకుని కాసేపు పేషెంట్స్తో మాట్లాడు. నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అదితి, మన ప్రేమ ముగిసిపోయింది. ఎప్పుడైతే నేను అహల్యని పెళ్లి చేసుకున్నానో అప్పుడే మన రెండు జీవితాలు వేరైపోయాయి. నా లైఫ్ నేను చూసుకున్నాను, నీ లైఫ్ నువ్వు చూసుకో. అర్థం చేసుకో అదితి, పదే పదే నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టక అదితి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నిజమే గౌతమ్, నీతో కలిసి బ్రతకలేకపోతున్నానని బాధపడుతున్నాను, నిన్ను బాధ పెడుతున్నాను. మీ ఇంట్లో వాళ్ళని, మా ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నాను. ఇక నేను డిసైడ్ అయ్యాను గౌతమ్, ఇక నిన్ను బాధ పెట్టను, ఎవరిని డిస్టర్బ్ చేయను.
అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఏమో తెలియదు. ఇది తాగాక ఎక్కడికి వెళ్తానో. ఏంటది? జ్యూస్. ఏంటది? అదితి, ఏం కలుపుతున్నావు? సైనైడ్. అదితి, నీకేమైనా పిచ్చా? వద్దు. అదితి, వద్దని చెప్తున్నాను కదా. అవును, నువ్వంటే నాకు పిచ్చి. నా ప్రాణం పోతే తప్ప అది తగ్గదు. అందుకే. అదితి, నువ్వు అలా చేయకూడదు. నా మాట విను. అదితి. సారీ గౌతమ్. గుడ్ బై. అదితి, అదితి, నేను చెప్పేది విను. అదితి, నువ్వు అలా చేయకూడదు. అదితి, ప్లీజ్ నా మాట విను. అదితి, అదితి. అయ్యో, అరే అది ఒకసారి. అదితి, కాల్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. అదితి. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? అది బామ్మగారు వంట. నిన్ను వంట చేయమని ఎవరు చెప్పారు? మేం చెప్పావా ఏంటి? తగుదనమ్మా అంటూ ప్రతిదానికి ఓ తెగ దూరిపోతున్నావు. అంటే పొద్దున ఆయన ఏమీ తినకుండా వెళ్ళారండి. ఇప్పటి వరకు మీరెవరూ భోజనం చేయలేదు కదా. అందుకని నీ చేతులు కాల్చుకుంటావా? నీ కడుపులో నా మునిమనోడికి ఏమైనా అయితే అసలు నీకు బుద్ధుందా లేదా? ఏదైనా చేసే ముందు కాస్త ఆలోచించాలి కదా. మీరు ఆకలితో ఉంటారు అని. అఘోరించావులే. నువ్వు ఏ పనులు చేయక్కర్లేదు. కడుపులో ఉన్న నా మునిమనవణ్ణి జాగ్రత్తగా చూసుకో, అది చాలు. అర్థమైందా? అవంతిక, ఏ వసే అవంతిక.